వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ షో. మిత్రులారా, ఈరోజు మనం లాస్ చేయడం జరిగింది. గత నెల రోజులుగా కంటిన్యూస్గా ప్రాఫిట్లు చేస్తూ ఈరోజు మనం లాస్ చేయడం జరిగింది. 2 రోజుల విరామం తర్వాత మనం ట్రేడ్ తీసుకోవడం జరిగింది, అందులో కూడా లాస్ చేసాము. ఈరోజు మార్కెట్ అనాలిసిస్ చేసినట్లయితే ఇప్పుడు సమయం 8:48. ఈరోజు తేదీ వచ్చేసి డిసెంబర్ 4, 2025. చూడండి మిత్రులారా, అమెరికన్ మార్కెట్స్ రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ సమయానికి నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. రేపు ఆర్బీఐ పాలసీ మీటింగ్ అవుట్కమ్ ఉందండి. 10 to 11 మధ్యలో హెవీ వాలటిలిటీ ఉంటుంది. ఇదే వాలటిలిటీ కారణంగా ఈరోజు మనం లాస్ చేయడం జరిగింది. మనము ప్రాఫిట్ చేయడం గొప్ప కాదండి, మనం లాస్ని ఎంత తొందరగా కట్ చేస్తామో అది ఇంపార్టెంట్. లాస్ అనేది మీ మైండ్లో ఉండాలి. లాస్ని తక్కువలో కట్ చేసేయాలి, లాస్ని బుక్ చేయాలి, ప్రాఫిట్ని హోల్డ్ చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే లాస్ని హోల్డ్ చేస్తూ ఉంటారు, ప్రాఫిట్ని త్వరగా బుక్ చేస్తారు. అందుకే వాళ్ళ సక్సెస్ రేట్ అనేది 100కి 99% ఫెయిల్యూర్గా ఉంటున్నారు. ఓన్లీ 1% మాత్రమే సక్సెస్గా ఉంటున్నారండి. ఈరోజు 2 సైడ్లు మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. కాల్ సైడ్, పుట్ సైడ్ 2 సైడ్లు హిట్ అయిందండి. మన దగ్గర 2000 క్వాంటిటీ, ఆల్మోస్ట్ 1800 క్వాంటిటీ షార్ట్ సెల్ చేసేంత క్యాపిటల్ ఉన్నా కూడా మనం పొజిషన్ చూడండి, ఈరోజు 8000 లాస్ మాత్రమే బుక్ చేసామండి. మనం సేఫ్గా తప్పించుకున్నాం. చూడండి మార్కెట్ అనాలిసిస్, మనము మార్కెట్ ఇక్కడి వరకు వస్తుంది అనుకొని కాల్ని షార్ట్ చేసాం, అది రివర్స్లో వెళ్ళింది లాస్. మార్నింగ్ ఏమో పుట్ని షార్ట్ చేసాం, ఇక్కడ కరెక్ట్ 10 to 11 ఆ ప్రాంతంలో పుట్ని షార్ట్ చేసేసరికి మార్కెట్ కిందికి డ్రాస్టికల్గా ఫాల్ అయింది. 2 సైడ్లు మనం లాసే బుక్ చేయాల్సి వచ్చిందండి. రేపు మన లెవెల్స్ వచ్చేసి ఏం లేవంటే 25,758, డౌన్ సైడ్, అప్ సైడ్ వచ్చేసి 26,300 అండి. మార్కెట్ ఖచ్చితంగా రేపు మనం అవాయిడ్ చేద్దామండి. ఈ జోన్లోనే ట్రేడ్ అవుతుంది మార్కెట్ ఖచ్చితంగా. గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, సైడ్ వేస్ వెళ్ళినా కూడా మనం రేపు నో ట్రేడింగ్ డే అండి. మనకు చూడండి నో ట్రేడ్ అని. మనము ఇక్కడ ట్రేడింగ్లో ఎందుకు లాస్ అవుతారంటే మనం చేసుకున్న అనాలిసిస్ పైన, మనము పెట్టుకున్న మాట పైన మన రిటైల్ ట్రేడర్స్ నిలబడరండి. నాకు 1:3 కాదు, రేపు 1:30 ఇచ్చినా కూడా ట్రేడ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఆ మైండ్ సెట్ని కొంచెం మనల్ని డిస్టర్బ్ చేసింది మార్కెట్. సో రేపు ఆర్బీఐ పాలసీ ఉంది, ఇంకా చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం మన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్స్, ఇంకా మిగతా స్టాక్స్ ఏడిఆర్ వాల్యూస్ అమెరికా తగ్గించింది. దానివల్ల మార్కెట్ 26,300 నుంచి కిందికి ఫాలో అవుతూ వచ్చిందండి. అదే కాకుండా ఆల్ టైమ్ హైలో డాలర్ టు ఇండియన్ కరెన్సీ రూపీ అనేది మన ప్రైస్ అనేది పెరుగుతూ ఉందండి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, $1కి ఎక్స్చేంజ్ 90+ వెళ్ళిందండి. అది మన రూపాయి పతనానికి సంబంధించిన విషయం. అది కూడా మార్కెట్ ఫాల్కి ఒక కారణం. మన వాల్యూ ప్రతిరోజు పడిపోతుందండి, మన ఇండియన్ కరెన్సీ వాల్యూది. చూడాలి మరి రేపు ఆర్బీఐ రేట్ కట్ అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది మార్కెట్ అనేది చూడాల్సి ఉందండి. రేపు నో ట్రేడింగ్ డేగా మనము పరిగణిస్తామండి. ఎందుకంటే ఈరోజు వీడియో చేసే సమయం వచ్చేసి 8:52, ఆల్మోస్ట్ 9 గంటలు వస్తుంది. మేము కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి వీడియో అనేది లేట్ వస్తుందండి. రేపు రిటైల్ ట్రేడర్స్ అందరూ, కొత్తగా ఉన్న వాళ్ళందరూ కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. ఇంకా మీకు ట్రేడ్ తీసుకోవాలి తప్పదు అనుకుంటే సెకండ్ హాఫ్ తర్వాత చూడండి. కాకపోతే మేము రేపు జస్ట్ మార్కెట్ని చూస్తూ ఊరుకుంటాం తప్ప మేము ఎలాంటి ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని మేము భావిస్తున్నామండి. ఎందుకంటే ఎలాంటి ట్రేడ్ చేయకుండా ఉండడం కూడా ఒక విధమైన ప్రాఫిటే. ఈరోజు మన లాస్ని కూడా చాలా షార్ట్లో మనము క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఈక్విటీస్ అవన్నీ కూడా అంత పెద్దగా ఏం లేవండి ఈరోజు. హోల్డింగ్ చూడండి, మార్కెట్ దాదాపు సైడ్ వేస్ అలాగనే ఉంది. మనం కాల్ సైడ్ షార్ట్ చేసినప్పుడేమో మార్కెట్ పైకి వెళ్ళింది, పుట్ సైడ్ షార్ట్ చేసినప్పుడేమో మార్కెట్ కిందికి వచ్చింది. ఈ 100 పాయింట్స్ రేంజ్ అనేది ఈరోజు చాలా దారుణంగా వ్యవహరించింది. చూడండి మార్కెట్ ఓపెన్ అయింది ఎక్కడండి, చూడండి 25,980 ఆ రేంజ్లో ఓపెన్ అయ్యి ఫస్ట్ 5 minutes క్యాండిల్ హెవీగా డౌన్ఫాల్ ఇచ్చి నెక్స్ట్ 5 minutes దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. అప్పుడు మనం ఏమనుకున్నాం, తర్వాత 11 కరెక్ట్ 10 గంటల 30 నిమిషాల తర్వాత ఒక ట్రేడ్ తీసుకున్నాక
అది హై ఫామ్ చేసి మళ్ళీ ఫాల్ ఇచ్చింది, అక్కడ స్టాప్ లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకున్నప్పుడు 12 తర్వాత ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ పైకి వెళ్ళి మనకు స్టాప్ లాస్ ఇచ్చింది. ఎనివే మనము చిన్న లాస్ తోటే బయటకు వచ్చేసామండి. చూడండి, ఇది సైడ్ వేస్ వెళ్ళొచ్చు. రేపు మార్నింగ్ వాలటిలిటీ మాత్రం కంపల్సరీ ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అయినా న్యూ ట్రేడర్స్ అయినా మీ క్యాపిటల్ని సేవ్ చేసుకోవడము, మీరు అనుకున్న మాట మీద మీరు నిలబడడం అనేది ఇంపార్టెంట్ అండి. ఒకరోజు ట్రేడ్ చేయకుండా ఏం ప్రాబ్లం లేదు. మన క్యాపిటల్ మాత్రం బ్లో అయిందనుకోండి, మళ్ళీ ఆ క్యాపిటల్ని డెవలప్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అర్థమైందా? సార్ మీరు అన్నీ బాగా చెప్తున్నారు, మరి మీ సంగతి ఏంటి? మీరు అన్నీ బాగా అనాలిసిస్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తారని మీ సంగతి ఏందని కూడా ప్రశ్నించే వారు ఉంటారు కామెంట్స్ రూపంలో. సో వాళ్ళ కోసం అండి నా యొక్క ఎక్స్పీరియన్స్. ఇది ఈక్విటీ అంతా బాగా ఏం చేయమండి మనము. ఈక్విటీ ఒక 2017-16 నుండి పెడదామండి. చూడండి, ఈక్విటీ జస్ట్ చాలా చిన్నదండి, 95,000 ప్రాఫిట్. డెరివేటివ్స్ చూడండి, మన లాస్ట్ మంత్ వచ్చేసి అప్ టు లాస్ట్ మంత్ చూద్దామండి. నవంబర్ 30 చూడండి, ఎంటైర్ మన కెరియర్ ప్రాఫిట్ వచ్చేసి ఇదండి. మీకు ఎంత కనబడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, చూద్దాం మరి ఎంతమంది ఆసక్తికరంగా మన వీడియో చూస్తున్నారో. మన ఎంటైర్ లాస్ దాదాపు 40 lakhs 30 lakhs ప్లస్ అండి. అన్ని ఛార్జెస్ అన్ని కలుపుకుంటే 40 lakhs అన్ని రికవర్ చేస్తూ మనము 2016 నుండి ఇప్పటి వరకు ఈ విధంగా ఉన్నామండి. మన ఓన్లీ 1 month సంబంధించింది చూడాలనుకుంటే ఇది కూడా చూపిద్దామండి. ఎందుకంటే మనం నిజాయితీగా ఉండాలనుకుంటున్నాం. దీన్ని ఎవరిని మోటివేట్ చేయడానికి కాదు, ట్రేడింగ్ పరంగా రావాలని, మార్కెట్ పరంగా రావాలని. మేము సెబీ రిజిస్టర్డ్ కాదు, ఎందుకంటే ఇది మై ట్రేడింగ్ షో, మా టీం యొక్క ట్రేడింగ్ షో అండి. ఇది జస్ట్ మీకు ఏదైనా ఎడ్యుకేషనల్ పర్పస్గా మీకు మోటివేషన్ రూపంలో ఉపయోగపడుతుందని చూపించడం తప్ప ఇందులో వేరే ఎలాంటి ఉద్దేశం లేదండి. డైలీ 3,000 to 5,000 మెంబర్స్ ఫ్రీగా వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ఇదండి, చూసారా, మన జస్ట్ 1 monthలో లాస్ట్ మంత్ చాలా బాగా వచ్చిందండి ప్రాఫిట్. జస్ట్ చూడండి, మన ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఈ విధంగా ఉందండి. మన ఎంటైర్ కెరియర్ ప్రాఫిట్ వచ్చేసి చూడండి, మన ఎంటైర్ కెరియర్ ప్రాఫిట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఓకే, చూడండి మిత్రులారా, మన ఛానల్ని ప్రతిరోజు ఇక్కడ చూడండి 4,000 నుండి 5,000 మెంబర్స్ ఆల్ ఓవర్గా చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ అనుకున్నంతగా రావడం లేదండి. మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయండి. థ్యాంక్ యూ. రేపటి అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. భారత్ మాతాకి జై. జై హింద్.